మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు 5వ శ్లోకము 6వ శ్లోకము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు యుద్ధ రంగంలో ఎవరెవరున్నారు, ఎలాంటి వాళ్ళు అని 4 శ్లోకాల నుంచి వివరిస్తూ వచ్చాను కదా. ఈ రోజు 5వ శ్లోకంలో చెప్తున్నారు. అటుపక్క దృష్టకేతు ఉన్నాడు, చేకితానుడు ఉన్నాడు, కాశీరాజుడు ఉన్నాడు, పురుజిత్ ఉన్నాడు, కుంతి భోజుడు ఉన్నాడు, మరి అతి శ్రేష్ఠవంతుడైన శైబ్య కూడా ఉన్నాడు. చాలా మంచి అతనంటే చూడండి, అతను ఇంతమంది ఆ పాండవుని సైన్యంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఈ శిశుపాలుడు అంటే శిశుపాలుని కొడుకే దుష్టకేతు. ఇప్పుడు కాశీరాజా అంటే మాద్రి ఉంది కదా, ఆమె బంధువు. మళ్ళీ చేకితాన అనే అతను గోకుల వంశస్థుడు. వీళ్ళందరూ చాలా శూరులే అంటే చూడండి, సామాన్యులు కాదు, చాలా శూరులు వీళ్ళు అని. మళ్ళీ పురుజిత్తు, ఇతను కుంతళ రాజ్యంకు రాజు. ఇతను కేతు శిశుపాలుని కొడుకు. ఏమనేది, కృష్ణునికి అల్లుడు కావాలి. శిశుపాలను మగవీడు దుష్టకేతు, ఇతనుకు కృష్ణుడు అల్లుడు కావాలి. రాజసూయ యాగంలో శిశుపాలన హత్య అవుతుంది కదా, అప్పుడు ఆ దేశాన్ని వీళ్ళే తీసుకోవచ్చింది. అయితే కృష్ణునికి శిశుపాలుడు వైరి. ఈ విషయం తెలియకోకుండా ఈకడేవాడు ఇటుపక్క అతను చేరుకున్నాడు కదా అని అతని మీద కూడా కోపము దుర్యోధనకు. లేకుంటే వీళ్ళందరూ నా పక్కనే వచ్చేవాళ్ళు కదా యుద్ధానికి. అప్పుడు పాండవుల పక్క ఏమి బలం ఉండేది కాదు, నేనే గెలిచేవాణ్ణి కదా అని చూడండి ఎంత తీక్ష్ణంగా యోచిస్తున్నాడు. ఇక చేకితాన మరి సాత్వికి, ఈ వీళ్ళిద్దరును అర్జునునికి చాలా కావలసిన వాళ్ళు. వీళ్ళు కూడా అటుపక్కి వెళ్ళిపోయారు కదా అసూయ మనసులో. ఇంకా భీముడి పత్ని కాశీరాజున కూతురు కాళీ అని, ఈ కూతురు. ఈ కాళీ మళ్ళీ కాశీ అని 2 భాగాలు ఉంది చూడండి. ఎలా అంటే కాశీరాజున కూతురు పేరు తెలీదు, కాళీ మరి కాశీ దేశ అని 2 ఉంది. ఇప్పుడు మళ్ళీ అసి అంటాం కదా, వారణాసి అని 2 రాజ్యం నడుమ ఈ నది వస్తూ 2 భాగాలు అయిపోయింది. అందుకు కాశీ దేశం రాజకుమారి ఏమైంది, భానుమతి, తను దుర్యోధన పత్ని. కాశీరాజుడు అటుపక్కే వెళ్ళాడు. ఎంత యోచిస్తున్నాడు. ఇంకొక పక్క ఉండే కాశీరాజు భానుమతిని ఇచ్చాడు కదా, అతను భీమునికి
కూతుర్నిచ్చాడు. చూడండి ఎంత ఎంత ఉంది ఇవంతాను. భీమునికి కూతుర్నిచ్చినందుకు ఇప్పుడు తర్వాత భానుమతి భర్త ఇంటికి వచ్చిన తర్వాత అతను తీరిపోతాడు. అలాగయ్యి ఈ కాశీ సైన్యం అంతా నా చేయి తప్పిపోయింది కదా అని చింతిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. లేదు అంటే నా పక్కనే ఈ కాశీ సైన్యం కూడా వచ్చి ఉండేది అని. అందరికీ తెలుసు దుర్యోధనునికి కోపం చాలా ఎక్కువ అని. ఎందుకంటే ఇతను మాట్లాడే రీతిని అలాగుంది కదా, చూసాం కదా ఇన్ని శ్లోకాల్లోనూ. ఇతను ఎలాగంటే అలాగా మాట్లాడేవాడు. ఇంకో పక్క చూస్తున్నాడు, ధర్మరాజునికి దేవికి అనే శిబిదేశ రాజకుమారి ఉంది కదా, స్వయంవరంలో గెలిచింటాడు ధర్మరాజు. అలాగయ్యి అందరూను పాండవులకే బంధువులు అవుతా ఉన్నారు. నా పక్క ఎవరూ రావటం లేదు కదా, అసూయ అసూయ అసూయ. చూడండి, అలాగే కదా మనం యోచించేది. చూడు, మన ఇంట్లో పూజకైతే ఎవరు రారు, వాళ్ళ ఇంటికైతే అందరూ వెళతారు. మన ఇంటిలో ఏదన్నా కార్యాలైతే ఎవరు రారు, వచ్చినా అలా తింటారు, ఇలా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటిలో వెళ్ళి ఎన్ని పనులు చేస్తారు అని మనమే అంటాం కదండి. చూడండి, మనము ప్రేమగా మాట్లాడితే, మనము వచ్చిన వాళ్ళని బాగా చూసుకుంటే మన పక్కే వస్తారు కదండి. మనకు దుర్యోధనిలాగా ఏదో ఒక చెడ్డ బుద్ధి, వాళ్ళలో ఏదో మనకు నచ్చిన గుణం లేకుంటే ఏం చేస్తాము, వాళ్ళు సర్లేదు అనేస్తాము. ఆ మాట వాళ్ళకి తెలిసిన తర్వాత మన ఇంటికి వస్తారా వాళ్ళు? రారు కదండి. ఒకవేళ విధి లేక వచ్చినా ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. ఎందుకు? మనలోని దుర్యోధనని స్వభావం అలా ఆట్లాడిస్తుంది. అందుకే చూడండి, బాగా తెలుసుకోవాలి, మన మాట మృదువుగా ఉండాలి. ఎప్పుడు అంతే, మనము ఒక వ్యక్తిని దగ్గరకు తీసుకోవాలన్నా మన మాటనే కారణము, ఒక వ్యక్తిని దూరం చేసుకోవాలన్నాను ఆ మాటనే కారణం కదండి. మీరు ప్రేమగా మాట్లాడండి, ఆత్మీయంగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మనకు అహంకారం, అలా నేనెందుకు మృదువుగా మాట్లాడాలి? అదే పాండవుల పాలిట వరమైంది, దుర్యోధనుని పాలిట శాపమైంది. పాండవులు మంచి వాళ్ళు, ధర్మానికి వడగట్టిన వాళ్ళు అని అందరూ వీళ్ళ పక్కే వస్తున్నారు. కౌరవుల పక్క ఎవరూ వెళతా లేదు. చూడండి, ఇంతకు ముందు మనం ఎలా మాట్లాడినా నడుస్తూ ఉండేది. ఈ సత్సంగం విన్న తర్వాత మనము చేంజ్ రావాలి అని చెప్తున్నారు. నా మాటే గెలిచాలి ఏంటి? కానే కాదు కదండి. దుర్యోధనుని అలాగే అయింది. తన మాటే గెలవాలి అన్నందుకి అందరూ పాండవుని పక్క వచ్చేశారు. చూసుకోండి, ఈ సత్సంగం విన్న తర్వాతను నేను ఇలాగే రఫ్గా మాట్లాడతాను, అగౌరవంగా మాట్లాడతాను, నాకు తోచినట్లే మాట్లాడతాను అంటే దుర్యోధనుడు మీలో చాలా బలంగా ఉన్నాడు. లేదు లేదు, అందరూ అలాగేనే మనుషులు. ఇప్పుడు నాకు ఇలాగా కోపంగా మాట్లాడితే కోపం వస్తుందో వాళ్లకు అలాగే ఎవరు యోచిస్తారో వాళ్ళలో పాండవుల స్వభావము కనబడుతుంది అని ఇలా మనము యోచించాలి. సరే గురువు గారు, ఇంతమంది మన వాళ్ళు అందరూ పోయి మీ విరోధ పక్షంలో ఉన్నారు, ఇది సరేనా చెప్పండి మీరే అని దుర్యోధనుని మళ్ళీ హింసిస్తున్నాడు. చూడండి, అతని బుద్ధి ఎలా కదా, ఎవరి మీద కోపం ఉన్నానో తమకు దగ్గరలో ఎవరు ఉంటారో కోపాన్నంతా వాళ్ళ మీద చూపించేది. ఇప్పుడు దుర్యోధనుకు వాళ్ళ గురువు మీద కోపం
ఓ మా గురువే ఏమన్నా లోపల మాట్లాడి పాండవులకి జయం కలిగించచ్చు కదా అని అతనిలో తీవ్రమైన కోపం రావాలి అని. చూడండి, వీళ్ళందరూ మీ విరోధ పక్షంలో ఉన్నారు. ఎలాగా? మీ విరోధ పక్షంలో ఉన్నారు. సరేనా? ఇది మీకు కావలసిన వాళ్ళంతా అక్కడున్నారు, చెప్పండి మీది న్యాయము అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా 6వ శ్లోకం చెప్పాను కదా, యుధామన్యుశ్చ విక్రాంత అని. దీంట్లో యుధామన్యు అనేది విరాట్ రాజుని ఇంకొక కొడుకు. మళ్ళీ ఉత్తమౌజాశ్చ అని ఉంది కదా, అతను విరాట్ సైన్యంలో చాలా మంచి వ్యక్తి. ఇక తర్వాత సుభద్రే కొడుకు అభిమన్యు ఉన్నాడు అటుపక్క సైన్యంలో. ద్రౌపది బిడ్డలైన ప్రతివింధ్య, శతసోమ, సుతకర్మ, శతాలిక, శృతసేన వీళ్ళున్నారు. వీళ్ళు ఏమి సామాన్యులు కాదండి, అతిరథ మహారథులే వీళ్ళందరూను. అంతకాక ద్రుపదరాజుని కొడుకు శిఖండి విన్నారు కదా, మరియు సాత్వికి, వీళ్ళు అర్జునుని ఎడం పక్కలో కుడి పక్కలో ఉన్నారు. చూడండి బాగా, ఎందుకంటే అర్జునుని రక్షిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ యదుకులం నుండి వచ్చారు, కాశీ దేశం నుండి 2 వచ్చారు, ద్రుపద దేశం నుండి 3 వచ్చారు, విరాట్ రాజును వచ్చాడు, శిబిదేశుని రాజు వచ్చాడు, కుంతి రాజు, అభిమన్యు, మళ్ళీ 5 జన ఉప పాండవులు. వీళ్ళందరూ అతిరథ మహారథులే. వీళ్ళని చూస్తూ ఉంటే దుర్యోధనునికి లోపల భయం కలుగుతూ ఉంది. అయితే పైకి మాత్రము ఆ భయాన్ని చూపించుకోకుండా తన మనసులోని దుర్గుణాన్ని చూపిస్తున్నాడు గురువు మీద. చూడండి, ఎవరి మీదో కోపం ఉంటుంది, దాన్ని మనము ఎవరి మీదో చూపిస్తాము. ఇది సహజమే కదా. ఎవరు బలంగా దృఢంగా ఉంటారో వాళ్ళ మీద కోపం చూపించు మనము. ఎవరు సాత్వికంగా తమ జతలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళ మీద కోపం చూపిస్తాము, వాళ్ళని మనం దూరం చేసుకుంటాము. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద కోపం చేసుకోవాలి కదా. తప్పు చేయకోకుండా వాళ్ళ మీద దుర్యోధనులాగా కోపం చేసుకుంటే ఏదన్నా అర్థం ఉందా? చూడండి, ఇంట్లో అంతే కదా, ఎవరుంటారో అమ్మా నాయన వాళ్ళ మీద కోపాన్ని ఎంత వేసి మాట్లాడేది, బయట టెన్షన్ అంతా దుర్యోధనులాగా ఇంట్లో వాళ్ళ మీద వేసేది. ఇలా ఉన్నప్పుడు ఎవరు మన మాట వింటారు? అలాంటి వాళ్ళ స్వభావంతో దుర్యోధనుడు ఒకరిని చూసే, పాండవుల సైన్యంలో ఒక్కొక్క బలశాలిని చూసేది, అయ్యో వాళ్ళు అక్కడున్నారే, వీళ్ళు ఇక్కడున్నారే అని అసూయ ద్వేషంతో తన పక్కనే నిలబడిన గురువుకి గుచ్చి మాట్లాడుతున్నారు. పాండవుని మళ్ళీ కుంతి సంబంధికులందరూ ధర్మరాజుకి సంబంధికులు కావాలి కదండి. అందుకని వాళ్ళు సహజంగా ధర్మరాజు పక్కనే వచ్చారు. ఇక భీముని సంబంధికులు, కూతుర్నిచ్చిన వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు కానీ ఇంతే చాలా శూరులు. అది కూడా దుర్యోధనుకు చాలా కోపం కలిగిస్తుంది. ఇలా చెప్తూ శల్యుని గురించి అంత పరిచయం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు అని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి. ఇలా వచ్చారు, మీ అబ్బాయి ఇలా తిడుతూ అందరినీ పరిచయం చేపిస్తున్నారు అని చెప్తున్నాడు. అందుకే అండి, ఎప్పుడు తల్లి ఉండాలి ఇంట్లో. తల్లి లేకుంటే బిడ్డలు అనాథలు అవుతారు కదా. వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. అయ్యో పాపము, వాళ్లకు తల్లి లేదు కదా, చూసుకోవాలి కదా అని.
అందుకే చూడండి, మాద్రి పక్క ఎవరూ రాలేదు, దుర్యోధన సైడ్ కూడా రాలేదు. ఎందుకంటే మాద్రి లేదు కదా. మనము ఇచ్చిన అత్తింటికి మనం ఆడపాపని ఇస్తామనుకోండి, మన పాప చనిపోతే మళ్ళీ ఆ అత్తింటి వైపు మనం వెళ్ళి సహాయం చేస్తామా? చూడండి, ఆ కాలం నుండి ఉంది. ఎందుకు? మన కూతురే లేదు కదా, వాళ్ళ ఇంట్లో చనిపోయింది, ఇంకా మనమేం వెళ్ళి వాళ్లకు సహాయం చేసేది అని ఎవ్వరూ మాద్రి తరపున రాలేదు. చూడండి, ఇవన్నీ చూస్తే మనకే సంబంధించింది కదండి. మన సంసారంలోనూ ఇలాంటివే ఉంది కదా అంతా. అది మనం అనుకున్నాము మహాభారతం యుద్ధము అక్కడ జరుగుతుంది కాదు, ప్రతి ఇంటిలోనూ ఇదే జరుగుతూ ఉండేది. మాద్రిదేమో బంధువులు వాళ్ళ పక్క ఒకరు వెళ్ళలేదు, పాండవుల పక్కలో ఎవరూ రానే లేదు. అది సమాధానం చూడండి దుర్యోధనకు. లేకుంటే మాద్రి పక్కలో ఉండేవాళ్ళు కూడా అటువైపే వెళ్ళేవారు కదా అని. అయితే కుంతి పక్క ఉండే వాళ్ళంతా, వాళ్ళ అన్న కానీ వాళ్ళ కుంతిని పెంచుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ వచ్చారు పాండవుల పక్క. అది అసూయ కలిగిస్తూ ఉంది. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, చూసారా, అందరి పరిచయం చేశాను నేను. ఇప్పుడు మీరు ఒక్క దుష్టద్యుమ్నని చంపాలి అంటే ఇంత మందిని చంపాలి. వీళ్ళందరూ ఎవరు? మీ శిష్యులే, మీకు విరుద్ధంగా నిలుచుకున్నారు, మీ పైనే మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు, చూడండి చూడండి అని ఇంకా కోపం తెప్పిస్తూ ఉన్నాడు తన గురువుకు. అతను తెలుసుకుంటే లేదు, వాళ్ళందరూ ద్రోణాచారి శిష్యులైనాను ధర్మం వైపు వెళ్ళారు, పాండవుల వైపు వెళ్ళారు అనేది అతను మర్చిపోతున్నాడు. నేను అధర్మం వైపు ఉన్నాను, అందుకే ఎవరు నా పక్క రావటం లేదు అని అతను అనుకోకుండా ఉన్నాడు. చూడండి, పాండవులకి రావాల్సిన రాజ్యాన్ని నేను వదిలేస్తే అందరూ నన్ను మెచ్చుకునే వాళ్ళు కదా అని అతనుకు వస్తానే లేదు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు రాజ్యము? నేను ఇవ్వను, ఇలాగే మాట్లాడుతున్నాడు. చూడండి, ఎప్పుడు అంతే, మనము న్యాయంగా ధర్మంగా ఉండాలి. చూడండి, మనదేముందో మనము తీసుకోవాలి, వేరే వాళ్ళకి రావాల్సింది మనం ఇవ్వనే ఇవ్వాలి. చూడండి, అయితే మనం ఎలాంటి వాళ్ళము, మనలోనూ కొంతమందికి ఉంటది కదా, అందరూని కాదు. దుర్యోధన స్వభావం ఎక్కువ ఉండే వాళ్ళకు మేమెందుకు ఇవ్వాలి, వాళ్ళకు మాదే మాకు కావాలి అని ఇంకా వేరే వాళ్ళ నుండి అపేక్షిస్తారు. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము సరిగ్గా చూసుకోలేదు, వీళ్ళ ఇంటికి వెళ్ళాము వీళ్ళు కూడా సరిగ్గా చూసుకోలేదు, ఏదో తినమని కొద్ది కొద్దిగా ఇచ్చారు. ఇలా దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడో అలాగే మాట్లాడతాం. కాదండి, ఒక నియమం తెలుసుకోవాలి, వేరే వాళ్ళు మీకు ఇవ్వాలా అని రూల్ ఉందా? ఏదన్నా ఉందా రూల్ ఏమన్నా? వాళ్ళకి ఏదన్నా మీరు ఇచ్చి పెట్టారా గంటు వాళ్ళ నుండి అపేక్షించేదానికి? నాకు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి వెళితే కొద్దిగా ఇచ్చారు, వాళ్ళకి ఇంకొకరి మీద ప్రేమ ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. చూడండి మీ చెడ్డ బుద్ధి ఎలా మిమ్మల్ని యోచిస్తుంది. ఇంకొకరికి ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చింటారు కదండి, అది యోచించేయి. మనము మాకు ఇవ్వలేదు అంటే మేమేమిచ్చాము వాళ్లకు యోచించారా ఎప్పుడైనా? ఇది యోచిస్తే చూడండి, మనము ఇంకొకరి నుండి ఏది ఆశించము. నేను సంపాదించింది నేను తింటాను, కానీ వేరే వాళ్ళది నాకెందుకు? ఇలా వచ్చింది అనుకోండి, మీరు చాలా పుణ్యవంతులు. లేదు లేదు, వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి,
వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి, వీళ్ళు నన్ను బాగా చూసుకోవాలి అంటే నీవు చూసుకోవాలి కదా వాళ్ళని బాగా, వాళ్లకు నీవు ఇవ్వాలి కదా. మనది దుర్యోధన స్వభావం. నేను ఏమి ఇవ్వను, మీరందరూ నాకు ఇవ్వాలి. నేను మిమ్మల్ని గౌరవించను, ప్రేమించను, మీరందరూ నన్ను గౌరవించాలి, ప్రేమించాలి. ఇది రూల్ కదండి మనది. ఈ రూల్ తోనే దుర్యోధనుడు మాట్లాడుతూ తన గురువు ముఖం చూస్తారు. గురువుని శిష్యుడు ఇలా హింసిస్తూ ఉంటే ఎలా ఉంటాడు గురువు? వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉంటారు. అది చూసినాక దుర్యోధనకి ఖుషి అవుతుంది. ఓ, మా గురువుని బాగా మాటల్లో హింసించాను కదా, అలాగే కావాలి మా గురువుకు. లేకుంటే పాండవులకి లోపల ఏదన్నా సాయం చేస్తూ ఉన్నారేమో. ఇది అంటారు కదండి, అనుమానం పెనుభూతం అని. అలా వచ్చేసింది దుర్యోధనకి. అందుకే నేను బాగా హింసించాలి, మాటలతో హింసిస్తే కోపం వచ్చి బాగా యుద్ధం చేస్తాడు అని. తర్వాత కొద్దిగా మనసులో వస్తుంది, అవు కదా, ఇంతవరకు నేను పాండవుల గురించే చెప్తున్నాను, మన పక్క ఉండే వాళ్ళని చెప్పలేదు కదా అని గురువు గారితో అంటాడు. పోతే పోనీలేండి, మీ శిష్యులు ఎదుటి సైన్యంలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పాను, మీరేమి బేజారు చేసుకోకండి. ఇప్పుడు మన వైపు ఎవరెవరున్నారో చెప్తాను చూడండి అని చెప్తున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞాతం తాన్ బ్రవీమితే. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఓ ఆచార్యు, ఏం భయపడకండి, ఓ బ్రాహ్మణోత్తమ భయపడకు, మన వైపును ఎవరెవరున్నారు తెలుసా చూడండి అని చెడ్డ బుద్ధి కలిగిన దుర్యోధనుడు ఇప్పుడు చెప్తున్నాడు. అతని అటుపక్కున్న వాళ్ళే నాకు తెలిసింది అని మీరు అనుకోవద్దండి. మళ్ళీ నన్ను తక్కువగా అంచనా వేయకండి. అటుపక్క ఎవరున్నారు అని తెలుసు, మన పక్క ఎవరున్నారు అని కూడా తెలుసు నాకు. మళ్ళీ నేను పనికిరాని వాడిని కాదండి. గురువు బాగా అర్థం చేసుకోండి. నన్ను ఏమనుకున్నారు మీరు? నాకు మన పక్క ఉండే వాళ్ళు కూడా తెలుసు, ఎదుటి సైన్యంలో ఉండేవాళ్ళు కూడా తెలుసు. ఓ ద్విజోత్తమ అంటున్నాడు. ద్విజ అంటే సామాన్యంగా మనందరకు తల్లి నుండి జన్మం కదండి, అది ఒక జన్మము. ద్విజ అంటే 2 జన్మాలు అని. ఎవరికి రెండవ జన్మము అంటే ఆ కుల ధర్మానికి తగినట్టు ఉపనయనం చేసి జనివారం వేస్తారు చూడండి, అది 2వ జన్మము. అప్పుడు ఉపనయనం చేసి జనివారం వేస్తారు కదా, అప్పుడు మంత్ర దీక్ష ఇస్తారు కదండి, అది 2వ జన్మము. అది బ్రాహ్మణుడు కదా వీళ్ళ గురువు. అందుకని ద్రోణాచార్యుని ఏ ద్విజ, చూడండి ఎంత అహంకారము, ద్విజోత్తమ అని సంబోధిస్తున్నాడు. మనం అనుకున్నాము బ్రాహ్మణుడు అంటే జాతి నుండి కాదండి, బాగా తెలుసుకోవాలి. మనము బ్రాహ్మణులు అంటే అయ్యో బ్రాహ్మణుల వాళ్ళు ఎంత పెద్ద కులము అని గౌరవిస్తాము. ఇక్కడ చెప్తుండేది బ్రాహ్మణ అంటే జాతి నుండి చెప్పటం లేదు. ఎవరైతే పరమాత్మని తెలుసుకొని ఆ మార్గంలో వెళతారు చూడండి, వాళ్ళని ద్విజోత్తమ బ్రాహ్మణ అనేది. ఆ బ్రహ్మని గురించి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. బ్రహ్మని కోసమే తపస్సు చేస్తూ అటువైపు విచారిస్తూ వెళుతూ ఉంటారు కదా, వాళ్ళు ద్విజోత్తమ, వాళ్ళు బ్రాహ్మణులండి. ఇలా అర్థం చేసుకోవాలి. అది కాక
అసలు సత్సంగం వినరు, బ్రహ్మని గురించి తెలుసుకోరు, ఆధ్యాత్మం వైపు వెళ్ళరు, వాళ్ళంతా బ్రాహ్మణులు కారు. వాళ్ళు జాతి బ్రాహ్మణులంతే. బ్రహ్మని వైపు వెళ్లే వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు అని చెప్తున్నారండి. ఈ ద్రోణాచార్యుడు ఎలా తెలుసా అండి, చాలా శ్రేష్టమైన బ్రాహ్మణ వ్యక్తి. ఇతను తన నిత్య కర్మాల్ని, పంచకర్మాలు అంటారు కదండి, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ, ఇంకా ఏదేదో ఉంది కదా, ఆ కర్మలన్నీ ఇతను అకర్మ అవన్నీను ఒక్కటి కూడా వదలకుండా ఆ కర్మల్లో ఏం చెప్పారో అలాగే జీవిస్తున్న చాలా శ్రేష్టమైన వ్యక్తి ఈ ద్రోణాచార్యులు. అలాంటి అతన్ని ఏ ద్విజోత్తమ అని అహంకారంతో సంబోధిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చూడు, నా సైన్యం గురించి వివరిస్తాను, బాగా వినండి, మళ్ళీ ఏమో అనుకునేరు నా సైన్యం గురించి అని చెప్తున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామో వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. గురువు గారు భయపడకండి, మన పక్క ఏమి తక్కవలేదు అని చెప్తున్నాడు. మీరున్నారు కదా, ఏదో ఇప్పుడు ఒక మాట వచ్చేసి అతనితో, మీరు ఉన్నారు కదా, మీరు కూడా వీరులే. మళ్ళీ తాతగారైన భీష్మాచార్యులు కూడా వీరులే. మళ్ళీ కృపాచార్యులు, వీళ్ళు కూడా వీరులే కదా. కృపాచార్య ఎన్ని యుద్ధాలు చేసినాడో ఒక్క యుద్ధంలోనూ ఓడిపోలేదంట. చూడండి, వీళ్ళు ఉన్నారు, అయినాను వీళ్ళ మీద అతనుకు మనసే లేదు. దుర్యోధనకు, భీష్ములకు పాండవుల మీదే మనసు, మా గురువు గారికి పాండవుల మీదే మనసు. మళ్ళీ కృపాచార్యులు, వీళ్ళకు ఎక్కడో ఉంది మనసు, ఉంటుంది అని ఇలా యోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ చూడండి, సూర్యపుత్రుడు కర్ణుడు ఉన్నాడు కదా మన పక్క, మీ కొడుకు అశ్వత్థామను ఉన్నాడు కదా. మీ కొడుకు అనలేదు, ఎప్పుడు అంతే. చూడండి, మీ కొడుకు అని మన గురించి అన్నప్పుడు కొద్దిగా సంతోషం. అదే ఏమండి మీ కొడుకు బాగా చదువుతాడు కదా అన్నారనుకోండి, ఎంత సంతోషం అవుతుంది కదా మనకు. కొడుకు అతని పేరు చెప్పినారంటే ఎంత ఖుషి అయిపోతుంది. అలాగే ఇక్కడ దుర్యోధనుడు కుటిల బుద్ధితో, పోనీలే ఇలాగన్నా కొంచెం సంతోషం కలిగిస్తే బాగా యుద్ధం చేస్తాడేమో పాండవుల మీద అని, నీ కొడుకు అశ్వత్థాముడు ఉన్నాడు కదా అని చెప్తున్నాడు. తర్వాత మూడో తమ్ముడు వికర్ణ ఉన్నాడు, సౌమదత్తి కొడుకు జయద్రథుడు ఉన్నాడు. అంటే జయద్రథుడు ఎవరంటే దుర్యోధనని చెల్లెలు దుశ్శలే ఉంది కదా, ఆమె భర్త. ఇంతమంది మన పక్కున్నారు గురువు గారు, మీరు ఏం భయపడకండి, అయ్యో ఎలా యుద్ధం చేసేది అని అప్పుడు కూడా హింసిస్తున్నాడు. కర్ణుడు ఏం చెప్పాడంటే, భీష్మ ఉండే వరకు నేను యుద్ధ రంగానికి రాను అని ఇంట్లోనే కూర్చుండిపోయాడు. మహాభారతం యుద్ధం అయిన తర్వాత కొనలో ఉండేవాళ్ళు ఎవరంటే అశ్వత్థామ, కృపాచార్య, కౌరవర ధర్మ గురువులు కృపాచార్య, వీళ్ళు ఉంటారు చూడండి. అలాగా కృపాచార్యులకు ద్రోణాచార్యులకు చాలా దగ్గర సంబంధం. కృపాచార్యుల చెల్లెలు కృపిణిని ద్రోణాచార్యులకు ఇచ్చిండేదండి. ఇలాగా తన సైన్యం గురించి చెబుతూ ఏం తక్కువ లేదు, పాండవుల సైన్యానికి మన పక్కే ఎక్కువ ఉంది. వాళ్ళ పక్క 7 అక్షోహిణి ఉంటే మన పక్క 18 అక్షోహిణి ఉంది, 11 అక్షోహిణి ఉంది.
మనమే గెలుస్తాము ఏమనుకున్నారు? మీరు కొద్దిగా హుషారుగా ఉండాలి. ఎందుకంటే మీ శిష్యులంతా మీ విరోధ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీరు కొద్దిగా ఎక్కువ గమనం వహిస్తూ బాగా యుద్ధం చేయాలి, తెలిసిందా అని చెప్తూ ఉన్నాడండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.